నమస్తే. 10 టీవీ ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంక్రాంతికి ఒక మంచి సినిమాతోని తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. ఈసారి కూడా ఒక మంచి కథతో ఒక సినిమాతో మన ముందుకొచ్చారు. 'అనగనగా ఒక రాజు' అనే సినిమాతో. అందులో తన 100% ఇచ్చారు. అంతేకాదు మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నారు 2026లో. తనతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. మీ వ్యూవర్స్ కి కూడా వెరీ హ్యాపీ సంక్రాంతి. ప్రతి సంక్రాంతికి రావడానికి గల కారణం ఏంటి? అంటే మీరు లక్కీ చామా అనుకోకుండా అలా వచ్చేస్తున్నారు? యాక్చువల్లీ అసలు ఇది మేర్ కోఇన్సిడెన్స్ అండి. ఎందుకంటే అది స్టోరీ సైన్ చేసినప్పుడు నాకు అసలు ఐడియా లేదు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, కానీ అది సంహౌ అది సంక్రాంతికి రిలీజ్ అయింది. సో కానీ చాలా డిలే తర్వాత అవును, జాన్ 14th రిలీజ్ అంటే మీకు ఏమనిపించింది ఫస్ట్? అవును, నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఇది నా లాస్ట్ సినిమా రిలీజ్ ఎగ్జాక్ట్లీ Jan 14th అది సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ ఈ January 14th ఉంది. సో ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత నా రిలీజ్ ఉంది. సో నేను చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అండ్ అది ఒక మంచి టైంలో ఇట్స్ కమింగ్ ఇన్, అది సంక్రాంతి టైంలో. సో నేను చాలా హ్యాపీ యాక్చువల్లీ. వాట్స్ యువర్ క్యారెక్టర్ నేమ్? నా క్యారెక్టర్ పేరు చారులత ఈ సినిమాలో. అండ్ అది కూడా చాలా ఎక్సైటింగ్, డిఫరెంట్, ఒక న్యూ వేలో నేను అది కనిపిస్తున్నారు మీకు ఈ సినిమాలో కూడా. కొంచెం ఛాలెంజింగ్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ కామిక్ రోల్ ఇది. సో కొంచెం నర్వస్ కూడా, కానీ మోస్ట్లీ ఎక్సైటెడ్. సంక్రాంతికి వస్తున్నాము కొంచెం సీరియస్ గా. యు ఆర్ స్టేబుల్. ఈసారి కంప్లీట్ డిఫరెంట్ మీనాక్షి గారిని చూస్తామా? అవును, డెఫినెట్లీ. ఆఫ్టర్ దిస్ సినిమా మేము ఎలా గుర్తుపెట్టుకుంటాం మిమ్మల్ని? మీనాక్షి న్యూ క్యారెక్టర్ తో. అదే నా సంక్రాంతి మీనుతో, అది ముందు సుమతితో, లక్కీ భాస్కర్ మూవీతో, అండ్ ఈ సినిమా చారులత. సో హోప్ఫుల్లీ ఇది కూడా ఒక మెమరబుల్ క్యారెక్టర్ ఉంది. ఎలా స్విచ్ అవుతారు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కంటే? డిఫరెంట్ ఏ మూవీ చూస్తే తనే సూటబుల్ అనే ఫీలింగ్ మాకు వచ్చేస్తుంది. హౌ? అంటే నేను చాలా గ్రేట్ఫుల్ అండి, ఎందుకంటే నా డైరెక్టర్స్, నేను ఒక ప్రాపర్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. సో నాకు నా మీద నమ్ముతాని డైరెక్టర్స్కి ఆ విజన్తో నాకు అలా ప్రిపేర్ చేసి, ఇది క్యారెక్టర్ ఉంది, మీరు ఎలా పుల్ ఆఫ్ చేయాలి, ఇది అలా ప్లే చేయాలి అని. సో ఫర్ మీ అది బేసిక్గా ఆల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండి. సో అది సుమతి క్యారెక్టర్ కానీ, మీను క్యారెక్టర్, అండ్ ఇప్పుడు చారులతతో మీరు చూస్తే మీకు ఒక డిఫరెంట్ వేరియేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను నా మైండ్ అది ఒక ఆఫ్ చేసి ఓన్లీ లిసన్ టు ద డైరెక్షన్స్. అది డైరెక్టర్ ఎలా చెప్తారో నేను అలానే చేస్తున్నా. సో నాకు కొంచెం ఈజీగా ఉంది అలా, ఎందుకంటే నేను నా హోంవర్క్ కూడా చేశాను. ఎందుకంటే 1 year నుంచి నేను ఈ ఫిల్మ్తో కూడా ట్రావెల్ చేశాను. అవును. సో అంటే నాకు కూడా ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది, అది ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్లో ఎలా అది ఎలా రియాక్ట్ అవ్వాలి, అలా ఏం చేయాలి, అలా కావాలి, అదే. సో అంటే నాకు కూడా కొంచెం అది హ్యాబిట్స్ కానీ నేను క్రియేట్ చేశాను చారులత వేలో. సో అది కొంచెం ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఉంది. అంటే మీరు ఇన్ని క్యారెక్టర్స్ చూసారు కదా, మీవి మీనాక్షికి ఫేవరెట్ క్యారెక్టర్ ఏది ఆన్ స్క్రీన్ లో మీరు చేసింది? అంటే డెఫినెట్గా ఫర్ మీ సుమతి ఫ్రమ్ లక్కీ భాస్కర్ నా ఫేవరెట్ క్యారెక్టర్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత లవ్, అంత ప్రేమతో ఆడియన్స్ రిసీవ్ చేస్తున్నారు. అండ్ నాకు కూడా ఒక ఛాలెంజింగ్, కానీ నా మీద నా బిలీఫ్ ఉంది, ఓకే సరే నేను ఈ క్యారెక్టర్ చేస్తా, అది ఒక మదర్ రోల్ యంగ్ ఏజ్లో కూడా, కానీ డెఫినెట్లీ ఈజ్ అ మెమరబుల్ క్యారెక్టర్. సో ఫర్ మీ, ఫర్ మల్టిపుల్ రీజన్స్, అది డెఫినెట్లీ సుమతి నా ఫేవరెట్. చెప్పారు డైరెక్టర్, హీరోయిన్ అని చెప్పారు. ఈ సినిమా స్టోరీ చెప్తున్నప్పుడు మీకు పిన్ పాయింట్గా ఏమని చెప్పారు మీ క్యారెక్టర్ గురించి? అంటే ఈ క్యారెక్టర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీ క్యారెక్టర్తోనే. ఎంత ఓవర్ ఎక్స్ట్రోవర్ట్ ఉంది, ఎంత హై అండ్ ఓవర్ హైప్డ్ అప్, ఆల్వేస్ హైప్డ్ అప్, ఎంత ఫుల్ ఎనర్జీ చార్జ్గా ఉంది. అండ్ నేను చాలా శాంత్గా, నా రియల్ లైఫ్లో నేను చాలా పీస్ఫుల్, క్వైట్గా, కొంచెం ఇంట్రోవర్టెడ్గా ఉన్నాను. సో ఇది కొంచెం ఎగ్జాక్ట్ ఆపోజిట్ ట్యూన్లో నేను ట్రై చేశాను. సో నాకు కూడా ఇనిషియల్గా డౌట్ ఉంది, అది పుల్ ఆఫ్ నాతో ఉందా లేదా అది, కానీ ద డైరెక్టర్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ అది ప్రాపర్ మంచి క్లారిటీ అండ్ డైరెక్షన్తో నాకు కూడా గైడ్ చేశాను. అండ్ ఐఎమ్
హోపింగ్ దట్ చారులత ఒక ప్రాపర్ క్యారెక్టర్ ఇప్పుడు మీ మీద ఇట్ విల్ బి కమింగ్ ఇన్. సో ఓకే, మీనాక్షి గారికి ఏదైనా స్టోరీ చెప్తే ఇంకా అదర్ యాక్టర్స్ గురించి కూడా కనుక్కుంటారా? ఎవరెవరు ఉన్నారు ఈ సీన్లో, ఎవరెవరు ఉంటారు, ఆ టెన్షన్ క్యారీ చేస్తారా లేకపోతే వాట్ యువర్ క్యారెక్టర్ అంతే చూస్తారా? నో, డెఫినెట్గా అది కామెడీ జానర్లో అంటే ఇది ఇట్స్ అ ప్రాపర్ టీమ్ వర్క్ అండి. ఎందుకంటే ఒకటే పర్సన్ రెస్పాన్సిబుల్ కాదు, అది జోక్స్ కానీ రియాక్షన్స్, అది సిచ్యువేషన్స్లో ఎలాంటిది ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని. సో డెఫినెట్గా ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక ఇంపాక్ట్ ఉంది, స్టోరీ మూవ్ అహెడ్ చేయాలి అని ఉంది. సో ఈ సినిమాలో కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక సీన్లో ఒక వేలో అండ్ చాలా ఎక్సైటింగ్ యాక్చువల్లీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ఐల్ నాట్, అవును కానీ టీజర్ లో ట్రైలర్ లోనే రిలీజ్ అవును కానీ రావు రమేష్ గారు ఉన్నారు అండ్ ఫుల్ ఫన్ క్యారెక్టర్ ఉంది అది కూడా. సో అలాగే ఇంకా చాలా మరొకసారి అంబానీ పెళ్లి చూస్తామా, కనెక్టెడ్ పెళ్లి చూస్తామా? ఇది ప్రాపర్ తెలుగు వేలో ఒక అంబానీ లాగా పెళ్లి ఉంది డెఫినెట్లీ. అంత బాలీవుడ్, హాలీవుడ్ పాప్ స్టార్స్ వాళ్ళని పిలుస్తున్నారా? అన్ని కట్ట చేసి ఇక్కడ గ్యాదర్ చేసి ఈ సినిమాలో ఉంది. కమింగ్ టు ద నవీన్ గారు, ఎలా అనిపించింది తనతో వర్కింగ్? ఫుల్ ఫన్ అండి. నవీన్ గారు ఇస్ ఫుల్ ఫన్. అది కామిక్ టైమింగ్ అందరికీ తెలుసు. సో చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా నేర్చుకున్నాను. అవును అది ఐ థింక్ హీ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. సో 2 years అది గ్యాప్ తర్వాత వి స్టార్టెడ్ షూటింగ్ దిస్ అండ్ అంటే ఈ సినిమా కూడా చాలా టైం 1 year నుంచి మేము అందరం అది ఈ సినిమాకి షూటింగ్ చేస్తున్నాము, అది డైరెక్ట్ చేస్తున్నారు, అది వర్క్ చేస్తున్నారు. సో ఒక అటాచ్మెంట్ లాగా అయింది ఇప్పుడు మనకి కూడా. కానీ డెఫినెట్గా ఇది ఒక ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా లెర్న్ చేశాను ఈ ఎంటైర్ జర్నీలో. నేను డెఫినెట్గా చాలా నేర్చుకున్నా ఈ సినిమాతో, అందరితో ఎక్స్పీరియన్స్తో. సో ఇది కూడా డెఫినెట్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తాను నేను నా మూవింగ్ ఫార్వర్డ్ మూవీస్లో కూడా ఫర్ షూర్. మేము సంక్రాంతి అంటే ఫెస్టివల్ అంటే తినడం, ఒళ్ళు పెంచుకోవడం, సినిమాలు చూడడం ఇలా ఉంటుంది. మీరు హిట్ వచ్చిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఫుడ్ తోనా ఇంకా వేరే రూట్స్? అంటే ఫుడ్ తో నా ఎవ్రీడే రొటీన్ అండి. అది డెఫినెట్ గా సెలబ్రేషన్ మూడ్, ఎందుకంటే సంక్రాంతి ఉంది. సో ఒక మూడ్ వేరే ఉంది మన సిటీలో కూడా. అది అందరితో కలుద్దామని అండ్ టుగెదర్, అది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరితో కలిసి యూ ఎంజాయ్, యూ హ్యావ్ అ గుడ్ టైం. కానీ దాంతోపాటు సినిమా కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఫ్యాక్టర్ మనకి, నా ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి. బట్ డెఫినెట్గా అది ఒక రొటీన్ స్పేస్ అండి. ఆఫ్టర్ దాట్ దెర్ ఇస్ నథింగ్ మచ్ టు డూ. సో మా ప్రేక్షకులకు మీరు ఒక చిన్న ఏమంటారు, ఒక టిప్ ఇవ్వాలి. ఎందుకంటే మేము విలేజెస్కి వెళ్ళిపోయి కంపల్సరీ వెయిట్ గెయిన్ అయ్యి వస్తాం సంక్రాంతికి. అవును, అది మల్టిపుల్ టైమ్స్ వాక్ చేయాలి. మీరు తిని వాక్ చేయండి, మళ్ళీ తిని వాక్ చేయండి. అదే మూవ్మెంట్ ఇంపార్టెంట్ చాలు. అది సంక్రాంతి అంటే కైట్స్ ఎగరేయడం ఇష్టం అని చెప్పారు. అవును, ఎస్ నాకు కైట్ ఫ్లైయింగ్ చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు అది ఎవరు ఛాన్స్ అది నాకు దొరకలేదు, ఎందుకంటే నా పెద్ద అన్నయ్య అది అక్క వుడ్ హోల్డ్ అండ్ నేను అది మాంజాతో హోల్డ్ చేసి నాకు బ్యాక్ కి వెళ్దామా, వెయిట్ చేయండి మేము సరే ఓకే. కానీ ఇప్పుడు నేను మీ టర్న్ ఎప్పుడు? అవును, అది ఎప్పుడు దొరకలేదు నాకు. కానీ అది మొత్తం అది బుల్లింగ్ చేశాను అప్పుడు. కానీ ఇప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. నాకు కైట్ ఫ్లైయింగ్ చాలా ఇష్టం. అది రంగోలీ నాకు ప్రిపేర్ చేయాలి చాలా ఇష్టం. నేను ఎంత ఎక్స్పర్ట్ లేదు కానీ స్టిల్ నేను ఎంజాయ్ చేస్తాను. అంటే సింపుల్ గానా లేకపోతే కీంచ్ కట్ కరో ఇట్లా అరుస్తూ చేస్తారా? అది నేను నంబర్ 1 చీర్ లీడర్ ఉన్నా కానీ నాకు అసలు ఐడియా లేదు ఎలా చేయాలి అని. సో అందుకే నాకు ఎప్పుడు అది అవకాశం దొరకలేదు, ఈ రీజనే. కానీ బట్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ మూవ్మెంట్. అంటే మొత్తం వైబ్ నాకు చాలా ఇష్టం ఈ టైంలో, సంక్రాంతి టైంలో. ఓకే, లాస్ట్ సంక్రాంతికి మీ సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు కూడా రిలీజ్ అవుతుంది. మీ సిబ్లింగ్స్ గురించి చెప్పారు, వాళ్ళు ఏమంటారు? వాళ్ళ కాంప్లిమెంట్స్ ఏంటి అసలు? వాళ్ళకి అసలు ఫర్క్ పడదు. లీస్ట్ బాదర్డ్. దే లైక్ ఓకే సరే వాట్ ఆర్ వి గెటింగ్, అది ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, అదే. కానీ they're very happy అది మూవీస్ రిలీజ్ అయిన టైంలో. సో ఒక స్పెషల్ సెలబ్రేషన్ లాగా ఉంది. మేమందరం రెడీ అయ్యి అండ్ విల్ గో టు ద థియేటర్స్ అని టు వాచ్. అది నా సిస్టర్ మూవీ రిలీజ్ అయింది అని. సో నా తమ్ముడు చాలా హ్యాపీ, కానీ అంతే దిస్ మచ్ ఓన్లీ. ఓకే, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిటింగ్. గుంటూరు కారంలో మీరు వర్క్ చేశారు కాబట్టి తన నుంచి మీరు ఏవైనా గుర్తున్న మెమరబుల్
ఇన్సిడెంట్ ఏదైనా చెప్తే మా ప్రేక్షకులకు కొంచెం సంక్రాంతి ఫీల్. అవును అండి, అది మహేష్ బాబు గారు చాలా చాలా డెడికేటెడ్ అండ్ చాలా డిసిప్లిన్డ్ అండి. హీఈస్ వెరీ వెరీ ఫోకస్డ్. అది షూటింగ్ టైంలో ఫుల్ ఫోకస్ అంటే ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ అది ఫోన్లో కానీ అది ఖాళీ కూర్చుని అది ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అంటే సీన్లో ఎలా చేయాలి, త్రివిక్రమ్ గారితో కూడా డిస్కస్ చేస్తున్నారు ఉంటారు, లేకపోతే జస్ట్ అది సీన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈజ్ ఆల్వేస్ అది అక్కడ ఈజ్ ఇన్ ద మూమెంట్ అండ్ దట్స్ సచ్ అ గ్రేట్ థింగ్. సో అది మహేష్ బాబు గారి డెడికేషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, కమింగ్ టు ద వెంకటేష్ గారు, తన నుంచి ఏం నేర్చుకున్నారు? అయ్యో, హీఈస్ అ బుక్. అంటే హీఈస్ అన్ ఎన్సైక్లోపీడియా, స్పిరిచువల్, అది ఫిలాసఫీ, అది అంటే ఇన్ జనరల్ హ్యూమన్ లైఫ్ మీరు ఎలా లివ్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంది. అండ్ చాలా నేర్చుకున్నా నేను ఆ సినిమాలో సార్తో మాట్లాడినప్పుడు. నాకు చాలా అంటే ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ డే సెట్లో ఉంటే యూ గెయిన్ సో మచ్. ఎందుకంటే ఎంత టైం నుంచి హీస్ బిన్ అ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, చాలా చూశాను. అది యూనో హీస్ ఆల్సో సీన్. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా అక్కడ చూసి ఐ ఆల్సో లెర్న్ సో మచ్. సో ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒక యూనో వెంకటేష్ సార్తో పని చేసి is in itself a school. ఒక స్కూల్ ఇది టు లెర్న్, సార్తో నేర్చుకొని ఎక్స్పీరియన్స్ చేసి. సో యా. ఓకే, డ్యూయల్ హీరోయిన్స్ ఉన్న మూవీస్ లో కూడా చేశారు, సోలో హీరోయిన్ గా కూడా చేశారు. ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఏమీ లేదండి, అది మొత్తం క్యారెక్టర్స్, యాక్టర్స్ అది. అండ్ లక్కీలీ నేను మంచి యాక్టర్స్తో పని చేశాను. సో ఐశ్వర్య గారితో కూడా అది సంక్రాంతికి వస్తున్నాంలో, అండ్ ఇందాక కూడా అంటే ఎవ్రీబడి ఒక చాలా డెడికేటెడ్ యాక్టర్ అక్కడ. సో అలా డిఫరెన్స్ అసలు ఏమీ లేదు, ఓన్లీ ఫన్ ఉంది. అది గర్ల్స్ ఉన్నాయి, అది యూ ఎంజాయ్ కదా, యూ టాక్, యూ గాసిప్, అది ఫన్ ఉంది. అండ్ అది లేకుండా కూడా ఒక ఫన్ ఉంది సెట్లో, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా, చాలా యాక్టర్స్ సపోర్టింగ్ కాస్ట్లో. సో ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఉందా మాకు షేర్ చేసుకోవడానికి? అనగనగా ఒక రాజు సినిమాలో నుంచి. అవును, ఎస్. సెట్లో యాక్చువల్లీ ప్రతిరోజు కొన్ని సీన్స్ ఉన్నాయి, మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఏ సీన్ గురించి నేను చెప్తున్నాను. కానీ అప్పుడు షూట్ చేసిన టైంలోనే మేము అది నవ్వుతూనే ఉంటారు అక్కడ, బికాజ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్. కానీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకా ఒక పెద్ద మోనోలాగ్ ఉంది, అది కూడా చేసిన టైంలో నేను నాకు చాలా సంతోషం. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఒక వాట్ డు యు సే, ఒక యూనో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది డెఫినెట్గా ఆ సీన్స్ చేసి నాకు ఫీల్ అయ్యి. ఓకే, వృషకర్మ గురించి వస్తే ఛాలెంజింగ్ రోలా అండి, అది నార్మల్గా ఉంటుందా? దాని గురించి మీరు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా? డెఫినెట్గా అండి, ఇది ఒక ఫస్ట్ టైం నేను చేశాను అటెంప్ట్. అది కూడా ఒక వెరీ డిఫరెంట్ జానర్ ఉంది, మైథలాజికల్ థ్రిల్లర్ అది. అండ్ కార్తిక్ సార్తో పని చేసి నేను చాలా హ్యాపీ, ఎందుకంటే అది విరూపాక్ష తర్వాత ఈ సినిమా ఉంది. సో విరూపాక్ష కూడా చాలా యునీక్ వేలో డిపిక్ట్ చేశారు యాజ్ అ డైరెక్టర్. అండ్ ఇది కూడా రాశారు, డైరెక్ట్ చేస్తున్నారు. సో అంటే క్రేజీ స్టోరీ ఇది. అండ్ నా క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ స్పేస్, నేను కూడా ఎప్పటిదాకా అలా చేయట్లేదు. సో నాకు కూడా అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఛాలెంజెస్ అది ఉన్నాయి, కానీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఆ డైరెక్టర్కి ఎగ్జాక్ట్ క్లారిటీ ఉంది, విచ్ ఐ లవ్. అండ్ నాగ చైతన్య గారితో కూడా పనిచేసి ఐఎమ్ సో హ్యాపీ. సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అంటే పీస్ఫుల్, కామ్ అండ్ వెరీ ఫోకస్డ్. అండ్ యాక్టింగ్ టైంలో విల్ ఫోకస్ ఆన్ ద వర్క్. సో అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ సెట్లు కూడా. కమింగ్ టు ద ఈ సినిమా మ్యూజిక్, మీ డ్యాన్స్ గురించి, మీ స్టెప్స్ గురించి మాట్లాడాలి. అదే ఫుల్ క్రెడిట్ గోస్ టు మిక్కీ జే మేయర్ గారు ఫర్ గివింగ్ అస్ అమేజింగ్ సాంగ్స్, అండ్ శేఖర్ మాస్టర్ గారు ఫర్ వండర్ఫుల్ హుక్ స్టెప్స్ క్రియేట్ చేసి అండ్ మొత్తం డాన్స్ స్టెప్స్. అంటే నా ఫేవరెట్ రాజు గారి పెళ్ళిరో సాంగ్ ఉంది, అది సెకండ్ సాంగ్. ఎందుకంటే అది కలర్స్ అండ్ కాస్ట్యూమ్స్ అది అన్న మొత్తం ఒక ప్రాపర్ పెళ్ళి వైబ్ ఉంది. సో నాకు చాలా ఇష్టం అది, అండ్ సాంగ్ స్టెప్స్ కూడా. సో చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ షూటింగ్ టైంలో కూడా. టీజర్లో ఏంటి గోల్డ్ గురించి మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ ఒక చాలా ఫనీ స్టోరీ ఇది. ఎందుకంటే నేను ఆ షూటింగ్ టైంలో ఇంకా ఒక ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అది జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్, అదితో నా డేట్స్ గురించి నేను అడిగితే దిల్విలే అది ఏంటి, అది ప్రతిరోజు ఒక్కొక్క ఓపెనింగ్కి వెళ్తున్నారు, ఇది ఏంటి. సో అప్పుడు వాళ్ళకి ఇది ఐడియా వచ్చింది, అది సరే ఇందులోనే అది యాడ్ చేద్దామని. సో అలా
స్మాల్ స్కిట్ లాగా ప్రిపేర్ చేశాను అండ్ టీజర్ కి అదే రిలీజ్ చేశాను. కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ మూవీ అండి, అందరు చూడొచ్చు. అవునండి, అది చిన్నపిల్లతో పెద్దవాళ్ళ అందరికీ ఇది డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఒక ప్రాపర్ ఫెస్టివల్ ఫ్యామిలీ సినిమా ఇది అండ్ ప్రాపర్ క్లీన్ సినిమా ఇది. సో మీరు ఎంజాయ్ చేస్తే నో మ్యాటర్ వాట్ ఏజ్ గ్రూప్ మీకు డెఫినెట్లీ రిలేటబుల్గా ఉంది అండ్ ఫన్గా ఉంది. కొన్ని సీన్స్ మీకు అది అది మన ఫ్యామిలీలో కూడా అది జరిగింది అలా, అది ఇది ఉంది పెళ్ళిలో ఇది కూడా ఉంది అలా, మీకు డెఫినెట్గా కంపారిజన్స్ అండ్ కామన్ పాయింట్స్ ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు నవీన్ అయితే అందరు వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఇన్వైట్ చేశారు, మరి మీరు సినిమాకి ప్రేక్షకుల్ని ఇన్వైట్ చేయండి మీ స్టైల్లో ఇప్పుడు. సరే ఓకే, ఇది చారు స్టైల్లో నేను చెప్తా. 14th of January సంక్రాంతికి మేము వస్తున్నారు, మీరు కూడా రండి మీ ఫ్యామిలీస్తో కలిసి హాయిగా నవ్వుకుందాం అండ్ ఎంజాయ్ చేయండి. చాలా చక్కగా చెప్పారు. ఏమైనా డైలాగ్ ఉన్నాయా మీకు ఇందులో? డైలాగ్ అలా నేను చెప్తా తర్వాత, ఇప్పుడు చెప్పరు. అసలు అంత సర్ప్రైజింగ్ గా ఉంటుందా సినిమా? మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఫన్ జనరేషన్ అనేది కంప్లీట్ సినిమా మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేయడం కష్టమే, మరి ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? నో, డెఫినెట్గా ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ డెఫినెట్గా కామెడీ ఉంది ఇది అండ్ ఒక రొమాన్స్ బిట్ కూడా ఉంది ఒక క్యూట్ వేలో. సో ఇది క్యూట్ మాసీ, కొంచెం ఇమోషనల్, కొంచెం రొమాన్స్ కూడా ఉంది. సో అది ఒక ప్రాపర్ మీకు సినిమాలో ఏమేం అది ఎమోషన్స్ కావాలంటే ఈ సినిమాలో ఉంది డెఫినెట్గా. అండ్ ఒక వెరీ స్వీట్ వేలో ప్యాక్ చేశారు, ఒక వెరీ స్వీట్ స్టోరీలో. సో డెఫినెట్గా ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్ అండ్ ఇది పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, అది పర్ఫెక్ట్ ఈ టైంకి ఎలా, ఎందుకంటే ఇది ప్రాపర్ సంక్రాంతి లేకపోతే ఒక పండగకి ఒక పర్ఫెక్ట్ సినిమా ఇది. సో మీ ఫ్యామిలీస్తో వెళ్తే మీ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఎస్, ఎందుకంటే అందరం వెయిట్ చేస్తుంటాం సంక్రాంతికి ఏ సినిమా బాగుంది టాక్ తెలుసుకోవడం వెళ్ళడం. డెఫినెట్ గా అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాము. కమింగ్ టు ద, ఇంకా ఈ సినిమాలో ఏదైనా ఇంకొక క్యారెక్టర్ రివీల్ అయితే మీరు చేయట్లేరు ఎవరిది, మీకు ఎవరితోనైనా వర్క్ చేస్తుంటే టఫ్ అనిపించిందా? టఫ్ అలా కాదు, కానీ డెఫినెట్గా ఛాలెంజింగ్ ఉంది అది కొన్ని బిట్స్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ప్రాపర్ కామిక్ రోల్ నేను ప్లే చేస్తున్నాను కదా. సో ఫర్ మీ అది కొన్నిసార్లు అది కొంచెం హైగా చేశారా లోగా చేశారా ఏం యాడ్ చేయాలి అని అలా. సో నా క్యారెక్టర్ మీదే నాకు కాఫీ అది కొంచెం ఛాలెంజింగ్ అది నాకు అది అలా ఫీల్ అయింది. కానీ అందరితో వర్క్ చేసి ఇట్ వాస్ ఫుల్ ఫన్ ఉంది, ఎందుకంటే మంచి యాక్టర్స్ అందరూ. సినిమానేమో పెళ్లికి సంబంధించి సంక్రాంతికి వస్తుంది, మీరు ఎందుకు ఇలా వెస్ట్రన్ వేర్ లో ఉన్నారు? అందుకే నేను వెస్ట్రన్ వేర్ లో ఉన్నారు, ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను ఇప్పుడు మొత్తం ఫిల్మ్ లోనే. నేను అలా అంటే మంచి డ్రెస్సెస్ లో అది జ్యువెలరీ వేసుకొని నేను కానీ 1 year నుంచి అదే వేస్తున్నాను కదా. సో నేను టైర్డ్ అయిపోయాను, ఇప్పుడు ఇది కొంచెం బ్రెస్ట్ బ్రేక్ తీసి మళ్ళీ సంక్రాంతి టైంకి అదే వేస్తున్నాను. ఓకే, విచ్ ఇస్ యువర్ కంఫర్ట్ కాస్ట్? అది సారీస్, నాకు సారీస్ చాలా 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 ఇష్టం యాక్చువల్లీ. ఎస్, నాకు చాలా ఇష్టం సారీస్, అది ఇండియన్ ట్రెడిషన్ కాటన్ సారీస్ నాకు చాలా ఇష్టం. హాలిడే అంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు? అది నా మొత్తం వరల్డ్ ట్రావెల్ చేయాలి అని నాకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం, ఎక్స్ప్లోర్ చేయాలని. అది ప్లేసెస్ కంట్రీస్ కానీ మన కంట్రీలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. సో డెఫినెట్లీ ఇప్పటివరకు ఏవేవి ఎక్స్ప్లోర్ చేశారు? నేను కొన్ని కంట్రీస్ ట్రావెల్ చేశాను ఇండియాలోనే. నా ఫాదర్ ఆర్మీలో ఉన్నారు కదా, సో నేను ఇండియాలోనే చాలా ట్రావెల్ చేశాను చిన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు అది ఇంకా ట్రావెల్ చేయాలి అని నాకు అది నా కోరిక. కానీ రీసెంట్గా నేను జపాన్కి వెళ్ళాను, నాకు చాలా చాలా ఇష్టం ఆ కంట్రీ, వాళ్ళు అక్కడ పీపుల్, దేర్ కల్చర్, దేర్ ట్రెడిషన్స్ అండ్ బిహేవియర్ అని అది సూపర్. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా జపాన్ ట్రిప్ గురించి? అంటే ఎస్, డెఫినెట్గా ఒక రోజు వీ వర్ గోయింగ్ టు దిస్ ప్లేస్, ఒక స్మాల్ విలేజ్లో నేను ట్రావెల్ చేస్తారు అక్కడ. సో ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అండ్ అది అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ అక్కడ. సో నా దగ్గర అంబ్రెలా లేదు, కానీ ఆ ప్లేస్ కూడా లేదు ఎక్కడ వెళ్ళాలి అని. సో ఒక క్యాఫేలో మేము వెళ్ళి అండ్ ద పీపుల్ చాలా స్వీట్ పీపుల్ అక్కడ నాకు స్టేషన్కి డ్రాప్ చేసి దేర్ కార్లో అండ్ నాతో ఎంత స్వీట్గా అది. దే డెంట్ హ్యావ్ టు కదా, నా బస్ ఉంది కానీ చాలా టైం ఉంది ఆ బస్కి. సో నేను అది దేర్ కార్లో దే డ్రాప్ మీ అట్ ద స్టేషన్, దే వర్ దేర్ అలా till the time they could see me, they were waiting there. So అది ఒక వెరీ స్వీట్ జెస్చర్. అంటే దే మే నాట్ రిమెంబర్ ఇట్, కానీ ఐ రిమెంబర్ ఇట్ అండ్ లైఫ్ లాంగ్ ఇది ఒక స్వీట్ మెమరీ నాకు. సో స్పీక్స్ అ లాట్ అబౌట్ ఒక కంట్రీ ఇస్ అబౌట్ దేర్ పీపుల్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ డెవలప్మెంట్ ఇది అది, కానీ ద పీపుల్ మేక్ ద కంట్రీ అండ్ ద కల్చర్. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇండియాలో ఆల్ స్టేట్స్ ఎక్స్ప్లోర్ చేశారా? మోస్ట్లీ అండి, అది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, ఎందుకంటే నా ఫాదర్ ఆర్మీలో చాలా ప్లేసెస్లో అది ట్రాన్స్ఫర్ అది. సో అందుకే
మోస్ట్ ఆఫ్ ద చైల్డ్హుడ్ ఏ స్టేట్లో జరిగింది? పంజాబ్లోనే, అస్సాంలోనే, జమ్మూ కాశ్మీర్ అండ్ కొన్ని బిట్స్ హర్యానాలో. అయితే ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మీ అందుకే ఫేవరెట్ నేను ఇప్పుడు డిటాచ్డ్. ఎందుకంటే నాకు నా ఫ్రెండ్స్ చేంజ్ చేయాలి, నా స్కూల్ చేంజ్ చేయాలి ఎవ్రీ 2 years తర్వాత. సో నేను ఇప్పుడు ఓకే సరే ఎంజాయ్ వాట్ యు హ్యావ్ అండ్ దెన్ తర్వాత మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేస్ అని. ఎవరిదైనా బయోపిక్ తీయాలి అనుకుంటే ఎవరిది తీయాలనుకుంటారు? అమ్మ చాలా చాలా మంది ఉన్నారు అలా. కానీ డెఫినెట్లీ స్పోర్ట్స్లో ఏ బయోపిక్ ఉంటే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు ప్లే అ స్పోర్ట్స్ రిలేటెడ్ బయోపిక్ ఆఫ్ సంబడి. మీకు బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ కదండి? అవును, అదే ప్లే చేస్తుంటారా? అదే వుడ్ లవ్ టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ సంక్రాంతి కూడా సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. 2026 మీకు ఒక మంచి బ్లాస్టింగ్ హియర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.